నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బజ్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్లో ఒడిదుడుకులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు మనకు అందిస్తున్న గానిపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అదేవిధంగా మీరు కూడా స్టాక్స్ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా, మార్కెట్ సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ సార్తో కూడా మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? గుడ్ మార్నింగ్ సార్. నిన్న బాగా 1000 పాయింట్స్ లాస్ అయిపోయాము ఇండియన్ మార్కెట్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ 1600 పాయింట్స్ లాస్ అయింది. సెన్సెక్స్ 2300, ఇది ఏంటంటే బిగ్గెస్ట్ సింగిల్ డే ఫాల్ బ్లాక్ మండే అయిపోయింది. బికాజ్ ఆఫ్ చైనా రివర్స్ రెసిప్రోకల్ ఎఫెక్ట్ జరిగింది. సో దీని ఎఫెక్ట్ వరల్డ్ వైడ్గా చాలా ఇంపాక్ట్ ఉంది. సో పెద్ద ఎత్తున నిరసనలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏం జరుగుతుంది, ఏంటి, ఏ కంట్రీస్ నెగోషియేట్ అవుతాయి యుఎస్తో అనేది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన అయితే బాంబు వేశారు. సో ఇప్పుడు ఎలా డైజెస్ట్ చేసుకోవాలి అనేది ప్రతి కంట్రీ కూడా ఇప్పుడు ఆలోచించుకొని కరెక్ట్గా ఆచితూచి అడుగులేయాల్సిన టైము. ఎందుకంటే ఈ టైంని ఇక ట్రేడ్ వార్ అని కూడా అంటున్నారు. సో థర్డ్ వరల్డ్ అంతా కూడా ఇప్పుడు ట్రేడ్ వార్ కింద వచ్చింది. సో ఇలాంటి టైంలో ఇండియన్ గవర్నమెంట్ ఎలా యాక్టివిటీస్ చేస్తుంది అనే దాని మీదే పెద్ద ఎత్తున ఉంది. సో ఇవాళ కొంచెం రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 300 పాయింట్స్ దాదాపు ఒక 1% ప్లస్లో ఉంది. అంటే ఎక్కువగా మనకి అర్థమైంది ఏంటంటే 22,000 మేజర్గా సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 49,500 ఆ రేంజ్ వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకుంది. 50,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. అంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇక నిఫ్టీ ఎంత ఫాల్ అయినా 22,000 నుంచి మళ్ళీ రికవర్ వచ్చేసింది. సో ఇది బేస్ లెవెల్ కింద తీసుకోవచ్చు మార్కెట్ని. సో మేజర్గా ఐటీ ఇండెక్స్లు బాగా ఫాల్ అయినాయి కాబట్టి ఇక అక్కడి నుంచి కొంచెం ఇక వరస్ట్ అంతా కూడా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిపోయింది. సో రేపు ఆర్బీఐ మీటింగ్ ఉంది. దీనివల్ల కొంత రేట్ కట్ జరగటము, ఇంకేదన్నా జరగటం అనేది ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళైతే కొంచెం రిలీఫ్ ర్యాలీ అనేది కనపడుతుంది. రైట్ సార్. కొన్ని కంపెనీస్ ఉన్నాయి డైలీలాగే, దానికి సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. చోలా ఫైనాన్స్ సార్. చోలా ఫైనాన్స్ ఇదొక చాలా పాజిటివ్ కంపెనీ. ఇది అంతకుముందు 1570 నుంచి ఇప్పుడు 1360 ఆ రేంజ్కి వచ్చింది. లో లెవెల్స్ కూడా బాగా సపోర్ట్స్లో ఉన్నాయి. సో చోలా ఫైనాన్స్ ఇలాంటి టైంలో మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న కంపెనీలు చూసుకుంటే ఇది ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి 1200 దాకా వచ్చింది. అక్కడి నుంచి మేజర్గా మళ్ళీ రికవర్ అయిపోయింది 1550 దాకా. ఇప్పుడు మళ్ళీ ఇది 1380 ఆ రేంజ్లో ఉంది. సో ఇది సెల్ సైడ్ కన్నా కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ టైప్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెస్ట్ బజాజ్ ఫైనాన్స్ అండి. బజాజ్ ఫిన్సర్ కూడా ఇదేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ 1850 ఆ రేంజ్కి ఉందండి. ఇది అంతకుముందు 2000 దాకా టచ్ అయింది. లాస్ట్ టైము జస్ట్ 1 వీక్ 10 days బిఫోరే 2000 దాకా వెళ్ళింది. మంచి నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది. అంతకుముందు లో లెవెల్ ఇది 1500 ఆ రేంజ్ నుంచి అప్ ట్రెండ్ అయింది. సో ఇప్పుడు 1800 1850 ఆ రేంజ్లో ఉంది. సో 1800 ఆ రేంజ్లో మంచి బయింగ్ ఆపర్చునిటీ అండి. సో ఆ రేంజ్లో ఏదన్నా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ అరవిందో ఫార్మా. ఫార్మా వచ్చి ఈ ఫార్మా కంపెనీస్ ఈ ట్రంప్ గారి ఎఫెక్ట్ వల్ల బాగా ఇదైనాయి. సో ఇది ఇంతకుముందు 1600 ఆ రేంజ్లో ఉండే కంపెనీ ఇప్పుడు 1100 ఆ రేంజ్కి వచ్చింది. ఇది వీక్లీ చార్ట్స్లో చూసుకుంటే మంచి సపోర్ట్ లెవెల్గానే ఉంది. సో అంతకుముందు ఇప్పుడు 1140 మేజర్ సపోర్ట్ కనపడుతుంది. అయితే బాగా డౌన్ కరెక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు ఫార్మా సెక్టర్స్ని కొంచెం మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి రైట్ టైం కానీ తీసుకోవచ్చు. కొంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ టెంపరీగా ఎఫెక్ట్ అవుతాయి, కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ తక్కువ రేటుకి రావడం అనేది ఒక మంచి అడ్వాంటేజ్. సో అది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ సార్. ఇది యాక్సిస్ బ్యాంక్ కూడా ఇంతకుముందు ఇది దాదాపు 1320 నుంచి ఇప్పుడు 1040 ఆ రేంజ్కి వచ్చింది. మొన్న లాస్ట్ టైం లో వచ్చి 950 ఆ రేంజ్ కూడా వచ్చింది. అక్కడి నుంచి రీబౌన్స్ అవుతున్నాయి. సో యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ ఫ్రంట్ లైన్ స్టాక్స్. సో వీటిలో మనం ఫ్రీ క్యాష్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ సీజీ పవర్ అండి. సీజీ పవర్ సెక్టర్ వచ్చి ఈసారి చాలా ట్రెమండస్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈవీకి ప్రతి చోట
ఈ యొక్క ఛార్జింగ్ పాయింట్స్ పెట్టాలనేది తీవ్రమవుతుంది. సో ఫండమెంటల్గా పవర్ సెక్టర్ కానీ పవర్ సంబంధించిన సెక్టర్స్ అన్నిటి కూడా మళ్ళీ ఒకసారి ర్యాలీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇది అంతకుముందు సీజీ పవర్ 950 850 దాకా వెళ్ళింది, ఇప్పుడు 540 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా ఒక కన్సిడర్ చేసుకోవచ్చు దీన్ని కూడా. నెక్స్ట్ సిప్లా ఫార్మా సెక్టర్లో బాగా మంచి స్ట్రాంగ్ కంపెనీ ఫుట్ హోల్డ్ ఉండి ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ ఇది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ 1380 ఆ రేంజ్కి వచ్చింది. సో అంతకుముందు హై తీసుకుంటే 1700 దాకా ఉంది. సో ఈ రేంజ్లో ఇది కూడా ఛాన్సెస్ అయితే ఇన్వెస్ట్మెంట్ అంటే నేను అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ పాయింట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ కోఫోర్స్. ఈ కోఫోర్స్ ఒకటి బాగా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అండి. ఇది దాదాపు 9,500 నుంచి ఇప్పుడు దాదాపు 6,300 దాకా వచ్చింది. సో ఐటీ కంపెనీలో ఇంత ఫాల్ మధ్యకాలంలో ఈ కంపెనీకి రాలేదు, ఇది బాగా కరెక్షన్ అయింది. సో కాబట్టి ఏంటంటే కొంత మనం స్టాక్స్ దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు, ఒక 20% దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇవి బాగా ప్రూవ్ అనమాట, పుల్ బ్యాక్ అవుతాయి ఇవి. సో ఛాన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్ కుమిన్స్ కూడా ఏంటంటే ఇది కూడా అంతకుముందు 4,000 దాకా వెళ్ళి ఇప్పుడు 2,500 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది కూడా ఇవన్నీ టాప్ 200 కంపెనీస్. ఇప్పుడు ఇండియాలో టాప్ 200 కంపెనీస్లు ఇవే ఉన్నాయి కాబట్టి వీటన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మంచి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం లాంగర్ టైం పీరియడ్లో మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్. అది డాక్టర్ రెడ్డిస్ కూడా మనకి మంచి సపోర్ట్లోనే ఉంది. ఎందుకంటే ఇది ఇంతకుముందు స్ప్లిట్ అయ్యి 6,000 దగ్గర స్ప్లిట్ అయింది. ఇప్పుడు తర్వాత హైల్ తీసుకుంటే 1,400 ఆ రేంజ్కి వెళ్ళి ఇప్పుడు 1,100 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు కూడా ఫండమెంటల్ స్టాక్ ఇవి చాలా అసెట్ క్లాసెస్లో బాగా వెల్త్ క్రియేట్ అయ్యే స్టాక్స్. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ మనకి డాక్టర్ రెడ్డిస్ ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట ఈ కంపెనీస్. సో మంచి లో రేట్లో ఉన్నాయి కాబట్టి సో ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా ఇలాంటి కంపెనీలు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గోద్రేజ్ సిపి. గోద్రేజ్ సిపి కూడా కన్జ్యూమర్ ప్రోడక్ట్ అండి. ఇది ఇవాళ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇది పెద్ద ఫాలో అవ్వలేదు. అంతకుముందు ఇది 1550 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ లో లెవెల్ 1160 ఆ రేంజ్లో ఉంది. సో 1160 నుంచి ఇప్పుడు అక్కడ ఆల్ టైంలో వచ్చి 1000 దగ్గరికి వచ్చి మళ్ళీ రికవర్ అయిపోయింది. సో గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ బాగానే ఉంది. ఇది కూడా ఏంటంటే వీక్లీ చార్ట్లో కూడా చాలా స్ట్రాంగ్ చూపిస్తుంది అనమాట ఇది. సో ఇదేంటంటే గోద్రేజ్ పవర్ సార్ అది ఎలా ఉంది? గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా ఇది అంతకుముందు హై వచ్చి 3,350 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 1920 ఆ రేంజ్కి వచ్చింది కాబట్టి ఇది కూడా బాగా సపోర్ట్ లెవెల్లోనే ఉంది. సో ఇన్వెస్టర్స్కి ఇప్పుడు నేను చెప్పినవి ఏంటంటే మనము అన్నీ కొనలేం కానీ కొంత మనం కన్సిడర్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ కంపెనీస్ టాప్ 200 కంపెనీస్ బాగా తగ్గాయి కాబట్టి చేసుకోవచ్చు, ఇలాంటివి చూసుకోవచ్చు. అంటే రైట్ నో మూర్తి గారు ఇటువంటి సిచ్యువేషన్స్లో మీ దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారంటే మార్కెట్స్ చాలా డౌన్ వస్తున్నాయి ఇప్పటి నుంచో, ఇన్వెస్ట్ చేయాలనుకున్న మంచి టైము, రిస్క్ ఫ్యాక్టర్ని ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ని ఎలా తగ్గించుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఇలాంటి మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు ఎన్ని కొంటున్నాము, ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ అనే కాకుండా ట్రేడ్ కూడా దీనికి ఇంపార్టెంట్. ట్రేడ్ కూడా చేసుకోవాలి. మనం ఇక్కడ మార్కెట్లోకి వచ్చేది సంపాదించుకోవడానికి, మనీ సంపాదించుకోవడానికి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో కొంత అమౌంట్ మనం ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నా దగ్గర 5 lakhs ఉన్నాయి, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకూడదు, ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని 2 lakhs ఏంటంటే ట్రేడ్ కింద చేసుకోవాలి. దానికి ఏంటంటే మీరు టెక్నికల్గా కొంచెం లెవెల్స్ చూసుకోగలిగితే మీరు సెల్ సైడ్ షార్ట్ సెల్ బాగా డబ్బులు ఇస్తాయి అన్నమాట. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు షార్ట్ సెల్ కనుక మనం చేయగలిగితే మనకి మనీ వస్తుంది. సో అది ఎలా చేయాలి దాన్ని ఇప్పుడు చాలామంది అంత రిస్క్ అంటారు కానీ అదేంటంటే మీరు పుట్ ఆప్షన్స్ ఒకటి క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం పుట్ ఆప్షన్స్ బై చేసుకోవచ్చు. అలాగే మీకు క్యాపిటల్ని కాపాడుకోవడానికి ప్రొటెక్టివ్ పుట్ అని ఉంది, ప్రొటెక్టివ్ కాల్ అంటాం. అంటే హయ్యర్ సైడ్ కాల్ ఆప్షన్స్ సెల్ చేసుకోవటం ద్వారా కూడా మనం ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, నా దగ్గర రిలయన్స్ షేర్లు ఉన్నాయి, రిలయన్స్ కాల్ ఆప్షన్ సెల్ చేసుకోవటం రైట్ చేసుకోవటం ద్వారా కొంత అమౌంట్ మనం గెయిన్ అవ్వచ్చు.
అలాగే రిలయన్స్ పుట్ ఆప్షన్ బై చేసుకోవడం ద్వారా మనకి డౌన్ సైడ్ రిస్క్ అంతా కూడా లాక్ అయిపోద్ది. సో ఓన్లీ ఆప్షన్స్లో ఏంటంటే మనీ సంపాదించడం కాదు, ఉన్న క్యాపిటల్ని కాపాడుకోవటానికి ఆప్షన్స్ని వాడుకోవాలి, అది తెలుసుకోవాలి ఫస్ట్. రైట్. మనతో పాటు కాల్ ఉన్నారండి లక్ష్మారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే లక్ష్మారెడ్డి గారు. హలో, నమస్తే సార్. చెప్పండి సార్. అది వైశాలి ఫార్మా గురించి అడగాలనుకుంటున్నాను. ఏంటంటే వైశాలి ఫార్మా. వైశాలి ఫార్మా, ఒక నిమిషం. బై చేశారా సార్, చేయాలా? అవును సార్, బై చేస్తాం. ఓకే. సో ఇది పర్వాలేదు సార్, బాగానే ఉంది. కాకపోతే ఇంకా రీఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు అక్కర్లేదు, బట్ వెయిట్ చేయండి, ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే ఫార్మా మీద కొంచెం బాగా తగ్గింది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి దీనిలో రికవరీకి, పాజిటివ్గానే ఉంటుంది. ఓకేనా? రైట్. అంటే మూర్తి గారు ఇప్పుడు ట్రేడ్ చేయమంటున్నారు కదా, ట్రేడ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, చాలా అడ్వర్టైజ్మెంట్స్, అంటే నేనే చాలా ప్లాట్ఫామ్స్ చూస్తూ ఉంటాను. ట్రేడింగ్ లో లక్షలు సంపాదిస్తున్నాను, వేలు సంపాదిస్తున్నాను, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు చాలా మంది నష్టపోయిన పరిస్థితులు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎటువంటి ఎక్కువ మంది అదే జరుగుతుంది సార్. ఇప్పుడు ట్రేడ్ చేయమని నేను చెప్తున్నాను, కానీ మనకి ఇక్కడ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఒక మెంటర్షిప్ ఉండాలి. అంటే మనకంటూ ఒక పర్సనల్గా ఒక పర్సన్స్తో మనకి అసోసియేట్ అయితే ఏముందంటే ఇక్కడ మార్కెట్ని ఎలా ఉంది, దాని యొక్క గైడెన్స్ ఏంటి, పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోవటం, ఆ తర్వాత పోర్ట్ఫోలియో మానిటరింగ్ చేసుకోవటం, తర్వాత క్యాపిటల్ ప్రొటెక్షన్, ఇన్సిడెంట్స్ ఏం జరుగుతున్నాయి వాటిని ఎలా అప్డేట్ చేసుకోవాలి, సో ఏ సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఏం చేయాలి, అలా మనం ఒక ఏంటంటే ట్రైనింగ్ లాగా తీసుకోవటం, కానీ సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా అవ్వాలి, లేదా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో మనం అసోసియేట్ అన్న అవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈవెంట్స్ని ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడు ఈవెంట్ జరుగుతుందని తెలుస్తుంది, కానీ ప్రొటెక్ట్ చేసుకోవటం ఎలా, రియాక్ట్ ఎలా అవ్వాలి, మన క్యాపిటల్ని ఎలా కాపాడుకుంటూ మనం ఏ ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఎలా తెచ్చుకోవాలనేది మీకు మనకి ఏ ఫీల్డ్ అయినా అంతే కదా, మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ పీపుల్తో అసోసియేట్ అయితే మనకి వెల్త్ క్రియేషన్ అవుతుంది. దీనిలో కూడా ఏంటంటే మీరు టెక్నికల్గా ఫండమెంటల్గా మీరు నేర్చుకుంటే కానీ మనం దీనిలో అంటే ఇప్పటిదాకా ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనీ ఉందని తెలుసు, కానీ గత 1 year నుంచి ఏంటంటే ఓన్లీ వన్ సైడ్ లేదు. సో మార్కెట్ ఫాల్ అవుతుంది కాబట్టి ఫాల్లో కూడా డబ్బులు సంపాదించుకోవాలంటే మనము ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలి. అంటే మనందరికీ ఏంటంటే ఓకే బై చేసుకోవటం, పెరిగాక అమ్మేసుకోవటం, ఇది ఈ వర్షన్ తెలుసు, కానీ హయ్యర్ లెవెల్లో సెల్ చేసుకొని లోయర్ లెవెల్లో బై చేసుకోవడం తెలియదు, అది కూడా కావాలి. సో దానికి ఏంటంటే టెక్నికల్గా మీరు నేర్చుకోవాలి. సో మేము గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మీకు షార్ట్ సెల్లింగ్లో బాగా ట్రైనింగ్ ఇస్తాం. అంటే షార్ట్ సెల్లింగ్ ఎలా చేసుకోవాలి, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిలో ఏ చార్ట్స్ పెట్టుకోవాలి, ఆ చార్ట్స్లో ఏ ఇండికేటర్స్ పెట్టుకోవాలి, అవి మీకు చూసుకొని మీకు లైవ్లో ప్రాక్టీస్ చేపిస్తాం. ఎందుకంటే 3+1 అనేది ఇప్పుడు చేసుకోవాల్సిన పని. అంటే 3 బయింగ్ సైడ్స్ ఉంటే 1 కంపల్సరీ సెల్ సైడ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు పోర్ట్ఫోలియో కరెక్ట్ హెడ్జింగ్ అవుతుంది. సో 3+1 అనేది మనం ఫాలో అవ్వాలి. అంటే వీక్ చార్ట్ ఏముంటుంది, ఇప్పుడు ఇదేనే కాదు, బుల్ రన్లో కూడా తగ్గే స్టాక్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం కంపల్సరీ 3+1 స్ట్రాటజీ మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేపిస్తాం. అంటే 3 బై కాల్ చేస్తే ఒక సెల్ కాల్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇండెక్స్ మన పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుద్దన్నమాట. కాబట్టి మనకి విపరీతమైన లాసెస్ రావు. అలాగే క్యాపిటల్ ప్రొటెక్షన్ దానికి ఎలా చేసుకోవాలి అంటే మనం పుట్ ఆప్షన్స్ ఏ పుట్ తీసుకోవాలి, అట్ ద మనీయా, ఇన్ ద మనీయా, అవుట్ ఆఫ్ మనీయా, సో ఆప్షన్స్ మీద మీకు కంప్లీట్గా మేము ట్రైనింగ్ ఇస్తాం. అలాగే వన్ స్టాక్ రొటేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు 100 కంపెనీలు చూసే బదులు ఒక్క కంపెనీ మీదే ఫోకస్ పెట్టి దానిలోనే డైలీ రొటేట్ చేసుకోవడం ద్వారా మనం సంపాదించుకోవచ్చు. సో దాని మీద కూడా మీకు మంచి గ్రిప్ ఇస్తాం అనమాట. సో ఈ రకంగా ఏంటంటే మీరు ఆ ట్రైనింగ్ తీసుకొని నిజంగా స్పెండ్ చేస్తే దీని మీద చార్ట్స్ని మీరు అర్థం చేసుకుంటే టెక్నికల్ ఆన్సర్స్ ద్వారా బాగా మనం ట్రెండ్ని అర్థం చేసుకోవచ్చు. ఆ ట్రెండ్ అర్థమైతే ఏంటంటే మనకి మంచి అర్థం వస్తుంది. సో ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి ఇంకా మీ దగ్గర అంటే గైడెన్స్లో ఉంటారు కదా కొంతమంది, మీరు అడ్వైస్ తీసుకుని అడ్వైస్ సర్వీసెస్ ఇస్తారు. అడ్వైస్ సర్వీస్ ఇచ్చే వరకు కూడా ఇప్పుడు ఏం చెప్తారు? అడ్వైజరీ సర్వీసెస్ ఇంకా బెస్ట్గా ఉంటాయి సార్. ఇప్పుడు మనకి ఏంటంటే టెక్నికల్గా ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ క్లియర్గా ఉంటుంది. సో లాస్ అవుతాం, ప్రాఫిట్ అవుతాం, ఎంత వస్తుంది, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే దాని మీద చాలా క్లారిటీ వస్తుంది. కాబట్టి
మనకి టెన్షన్ ఉండదు. సో ఇప్పుడు అన్ప్రొఫెషనల్స్కి ఏంటంటే ఎంటర్ అవుతాం, మళ్ళీ యావరేజ్ చేస్తుంటాము. సో మళ్ళీ అది అలా లాక్ అయిపోతూ ఉంటుంది, అమౌంట్ లాక్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ రివర్స్లో అవుతుంది, మా ఇక అనేగానే ఎగ్జిట్ అవటం, టార్గెట్స్ ఒకవేళ ఎంతవరకు పెట్టుకోవాలి. ఇప్పుడు టార్గెట్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మాది పెరుగుతుంది అనుకోండి, మనం ఒక 500 పాయింట్స్ పెరిగే చోట 50 పాయింట్స్కి ఎగ్జిట్ అవుతుంటాం. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇదే టార్గెట్స్ని తక్కువ టార్గెట్స్ బుక్ చేయటం వల్ల ఎక్కువ లాస్ అవుతున్నాం. అలాగే లాస్నేమో తక్కువ లాస్లో బుక్ చేసుకోకపోవటం వల్ల కూడా ఎక్కువ లాస్ అవుతున్నాం. ఈ రెండింటికి కౌంటర్ ఏంటంటే మీకు ఒక క్లారిటీగా అడ్వైజర్ సర్వీసెస్ తీసుకున్నారనుకోండి, మేమే ఎలా అడ్వైజ్ ఇస్తాం కాబట్టి ప్రొఫెషనల్గా ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ తెలుస్తాయి మనకి. సో టార్గెట్ తెలిస్తే చాలా ఈజీ అవుతుంది. అదొకటి చేసుకోవచ్చు. లేదు మీ అంతటా మేము నేర్చుకుంటాము అంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాను అనుకోండి. ఇది ఏంటంటే మేము చెప్పేది ఆల్రెడీ ఎన్ఎస్సిలో టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో అదే చెప్తాం, ఇంటర్నేషనల్గా ఏదైతే కోర్స్ ఉందో అదే అనమాట. సో చాలా హై లెవెల్లో వస్తాయి అనమాట, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వస్తాయి మీకు. దీనిలో ఇంకేమేమి వస్తాయి డీటెయిల్గా చూస్తే ఎంఏసిడి అని, హిస్టోగ్రామ్ అని, స్టోకాస్టిక్స్ అని, ఏటీఆర్ బ్యాండ్స్, ఇలా ఒక 7-8 ఇండికేటర్లు పెట్టుకొని వాటిని మనం కోయిన్సిడెన్స్ చూసుకోవాలి, ఇండికేటర్స్ ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతున్నాయి. సో దాంతో ఏమవుతుందని మనకి ఎవరు డామినేట్ చేస్తున్నారు, మార్కెట్ని ఎవరు లీడ్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. దానివల్ల మనం ఏంటంటే ఎవరు లీడ్ చేస్తున్నా ఆ సైడ్ ఉండాలి. ఇప్పుడు సెల్లర్స్ లీడ్ చేస్తుంటే సెల్ సైడ్ ఉండాలి, బయర్స్ లీడ్ చేస్తుంటే బై సైడ్ ఉండాలి. సో మనకంటూ ఓన్ ఒపీనియన్ ఉండకూడదు, మనకు కావాల్సిన ఏంటి మనీ కావాలి. సో మనీ కావాలి కాబట్టి మనం ఎటుంటే అటు అంటే కొంత పోర్షన్ ఆఫ్ అమౌంట్ మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పెట్టుకోవాలి, కొంత పోర్షన్ ఏమో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. అలా మనం చేసుకోగలిగితేనే ఈ మార్కెట్లో మనం సర్వే అవుతాం. లేదు వన్ సైడ్ ఉంటాను అంటే మీకు ఎప్పుడు చూసినా 50% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇది కొత్తగా ఇప్పుడు బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా అయితే ఈ వీక్ స్టార్ట్ అవుతున్నాయి సార్. రేపు గురువారం నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా మేము ఇంకా ఫోకస్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్స్ మీ పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ తీసుకొని మీరు మా ఆఫీస్కి వచ్చారంటే అక్కడ మీరు ఆఫీస్లో మీరు కూర్చోవచ్చు 10 to 3 వరకు. మేము ఇచ్చే లైవ్ ట్రేడింగ్ చూసుకోవచ్చు. అలాగే కాంబినేషన్ స్ట్రాటజీస్ అన్నీ మేము ఎంట్రీ అప్పుడే ప్రొటెక్షన్ కూడా మీకు చెప్తాం. సో ఆ స్ట్రాటజీస్ మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు ఆఫీస్లో ఉండి మేము చేసే ట్రేడ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాటిలో ఎలా ఉన్నాయి ఏంటనే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఏమో ఈవినింగ్ 7:30 to 8:30, అలాగే 8:30 to 9:30 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో రేపు గురువారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా కన్సిడర్ చేసుకోండి. ఇది మార్కెట్ ఫాలో అయినప్పుడు ఇప్పుడు నేర్చుకుంటేనే మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎమోషనల్గా అవ్వకుండా, డిప్రెషన్ అవ్వకుండా ఇది ఎందుకు మనం ఇలా జరుగుతుంది, దీని నుంచి ఎలా మనం సర్వైవ్ అవ్వాలి, మనం ఎలా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్స్ పెరుగుతుంటే తగ్గుతుంటాయి, అవి కామన్. కానీ మనం ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి, ఇక్కడ హౌ వీ హ్యావ్ టు రియాక్ట్. ఇప్పుడు 1000 పాయింట్స్ పడింది, 2000 పాయింట్స్ పడింది, మళ్ళీ ఇలా ఎమోషనల్ కాదు, ఆమె ప్రొటెక్టెడ్ అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి మనం. రైట్. కల్పవల్లి గారు హైదరాబాద్ నుంచి చెప్పండి మేడం. కల్పవల్లి గారు మాట్లాడండి మేడం. ఇప్పుడు ఏదైనా స్టాక్ లాంగ్ టర్మ్ గా బై చేయమంటారు, అది డౌన్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేయాలా అంటే వద్దు అని అంటారు, అది చెప్పండి సార్ నాకు టెక్నికల్ గురించి. మంచి క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపీస్లో కంపెనీ ఉందనుకోండి స్టాకు, అది 80 నుంచి 100 దాటి హయ్యర్ హైకి వెళ్తున్నప్పుడు టెక్నికల్గా స్ట్రెంగ్త్ వస్తుంది, బై చేయమంటాం. ఇప్పుడు అది 80 రూపీస్ కిందకు వచ్చి మళ్ళీ డౌన్ అవుతుంది అనుకోండి, అంటే 80 కిందకి వచ్చిందంటే దాని టెక్నికల్గా వీక్నెస్ వచ్చింది కాబట్టి ఆగమంటాం, బై చేయమంటలేదు ఆగమంటాం అన్నమాట. 80 కిందకి వచ్చింది అనుకోండి, మళ్ళీ అది 70కో 65కో వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది చూడండి, అప్పుడు బై చేయమంటాం. అంటే ఒక స్టాక్ని ఎలా పిక్ చేసుకోవాలంటే ఆ స్ట్రెంగ్త్ మీద బై చేయాలి, లేదు వీక్నెస్ అయిపోయాక వీక్నెస్ నుంచి రివర్స్లో అవుతున్నప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నప్పుడు బై చేయాలి. ఆ మధ్య జోన్లో చేయకూడదు. అంటే ఇప్పుడు నేను 100 నుంచి అది కిందకి వెళ్తుంది అనుకోండి, కిందకి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ పైన ఉన్నాయి కాబట్టి ఇంకా బై చేయకుండా వెయిట్ చేసి అది డౌన్ అంతా అయిపోయి రివర్స్ అయ్యేటప్పుడు బై చేయాలి. అప్పుడు మీకు అంటే టెక్నికల్గా మా పాయింట్ ఏంటంటే ఒకసారి బై చేసామంటే అది కిందకి రాకూడదు, 80% కిందకి రాకూడదు, అలాంటి సిచ్యువేషన్లో ఎంటర్ అవ్వాలి. ఓకే.
సో అది జాగ్రత్తగా చేసుకుంటే సార్. చేసుకోవటం. రైట్ సార్, కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్. Hmm. హెచ్సిఎల్ టెక్ సార్. ఇప్పుడు అందరూ ఐటీ కంపెనీస్ అంతా నెగిటివ్గా ఉంటారు. కాకపోతే ఏంటంటే నెగిటివ్స్లోనే ఆపర్చునిటీ ఉంది. సో ఇప్పుడు బాగా ఇప్పుడు అదేమైంది 1900 నుంచి వాళ్ళ 1350కి వచ్చింది. సో అలాంటి ఇండియాలో టాప్ 200 కంపెనీ అనమాట హెచ్సిఎల్ టెక్. కాకపోతే ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం వెయిట్ అండ్ వాచ్ లాగా చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వాళ్ళ ఐటీ కంపెనీ బాగా తగ్గాయి. ఏదైతే తగ్గిందో దానిలో ఇన్వెస్ట్ చేసుకుంటే స్ట్రాంగ్ కంపెనీస్లో మనకి లాంగ్ టర్మ్లో బెనిఫిట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా ఇది కూడా బాగా తగ్గిందండి. అంతకుముందు 4800 దాకా ఉంది, ఇప్పుడు 3700. లాస్ట్ 3 డేస్లోనే 300 పాయింట్స్ తగ్గింది. సో ఇదొక మంచి స్టాప్ లాస్ ఎక్కడంటే ఇది 3560 బిలో వీక్, అది స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ అంతకుముందు ఏంటంటే 730 740 దాకా వెళ్ళింది, ఇప్పుడు 400 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా బాగా మిడ్ క్యాప్ స్టాక్, టాప్ 200 కంపెనీ మిడ్ క్యాప్ స్టాక్ కాబట్టి దీన్ని ట్రై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ హుండాయ్ వచ్చి ఈ మధ్య రిలీజ్ అయింది. ఇది 1900 నుంచి ఇప్పుడు 1580 1600 ఉంది. సో ఇది అసలు ఎంత ఫాల్ అయినా కానీ 200 పాయింట్స్ కన్నా ఫాల్ అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది. సో మంచి లో లెవెల్లో చూసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ సార్. ఇన్వి కూడా మనకి తెలిసిందే, ఇది అంతకుముందు 2000 దాకా వెళ్ళి ఇప్పుడు 1400 ఆ రేంజ్ వచ్చింది. లాస్ట్ 1 వీక్లోనే బాగా ఫాల్ అయింది. సో 1400 నుంచి అక్యుమిలేట్ చేసుకోవచ్చు, ఇది మంచి రైట్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు అనమాట. సో కొంత బెనిఫిట్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఐఆర్సిటీసీ వచ్చి ఇప్పుడు 700 ఆ రేంజ్లో ఉందండి. ఇది అంతకుముందు 1100 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ టికెట్లు, సమ్మర్లో కొంచెం ఫండమెంటల్ న్యూస్ ఉంది కాబట్టి ఇది బాగా లో లెవెల్కి వచ్చింది. కొంత దీన్ని రికవరీ ఛాన్సెస్ కనపడుతున్నాయి. దాంతో ఇప్పుడు వచ్చి టార్గెట్ వచ్చి 800 750 800 దాకా కూడా ఛాన్స్ ఉంది. సో దీన్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జిందాల్ స్టీల్ సార్. జిందాల్ స్టీల్ నిన్న బాగా పడింది సార్, 950 నుంచి ఇప్పుడు 800కి వచ్చింది. ఇది అంతకుముందు స్టీల్ సెక్టర్లో 1100 ఆ రేంజ్లో ఉండి ఇప్పుడు 750 ఆ రేంజ్లో ఉంది. సో 800 ఆ రేంజ్లో మంచి ఎంట్రీ పాయింట్ కింద తీసుకోవచ్చు, ఇది కూడా బాగానే ఉంది ఇది. నెక్స్ట్ లోదా అండి. లోదా వచ్చి ఇది కూడా 1100 ఆ రేంజ్లో ఉంది సార్ ఇది. సో ఇంతకుముందు హై వచ్చి 1500 ఆ రేంజ్లో వెళ్ళింది, అట్ ఆల్ టైమ్ హై. సో ఇక్కడ మేజర్ సపోర్ట్స్ ఏంటంటే ఇది 11,050 ఆ రేంజ్లో బాగా సపోర్ట్ ఉంది. సో కొంచెం వెయిట్ చేసి 1050 1000 ఆ రేంజ్లో మంచి ఎంట్రీ వస్తుంది అనమాట. నెక్స్ట్ లూపిన్. సో లూపిన్ కూడా ఇవాళ బాగా ఫాల్ అయింది, 1920 ఆ రేంజ్కి వచ్చింది. అంతకుముందు ఏంటంటే 2400 నుంచి ఫాల్ అయింది. సో లూపిన్ కానీ దివీస్ ఇవాళ ఫార్మా స్టాక్స్, ఐటీ స్టాక్స్ మీరు కొంచెం మనం ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు. సో బాగా ఇంకా వీక్నెస్ నుంచి కవర్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. కళ్యాణ్ జ్యువెలరీ సార్. కళ్యాణ్ వచ్చి ఇది ఇంతకుముందు ఇది ప్రజెంట్ 480 ఆ రేంజ్లో ఉంది సార్, 800 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. సో కళ్యాణ్ జ్యువెలర్స్ రిజల్ట్స్ ఈసారి బాగానే వస్తాయి, క్వార్టర్ రిజల్ట్స్ ఇక్కడ బాగానే ఉంది, అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 400 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకునేట్టు ప్లాన్ చేసుకోవాలి. సో రాక్ బాటమ్ లెవెల్కి వచ్చినట్టు ఒక రకంగా. సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కంపెనీస్ అన్నీ. నెక్స్ట్ కేపీఐటీ టెక్. ఇది కూడా ఐటీ కంపెనీ, కేపీఐటీ టెక్నాలజీస్. ఇది కూడా చాలా ఫాల్ అయింది. అంతకుముందు ఇది 2000 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 1000కి వచ్చింది. లాస్ట్ 3 డేస్లోనే 350 పాయింట్స్ ఫాల్ అయింది. సో అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బాగానే ఉంటుంది, అంటే రొటేషన్ లాగా చేసుకోవచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ కన్నా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు ఇది. సో నెక్స్ట్ మెస్డాక్ షిప్పింగ్ అండి. మెస్డాక్ వచ్చి ఈ కంపెనీకి అయితే ఫండమెంటల్గా బాగానే ఉంది, ఇది బాగా రైజ్ అవుతుంది. ఇప్పుడు 2300కి వచ్చింది. అంతకుముందు లాస్ట్ 1 వీక్ బ్యాకే 2800 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు 2200 ఆ రేంజ్లో ఉంది. ఇది లోవర్ లెవెల్ మళ్ళీ 2000. సో ఇది ఒక మంచి హై బీటా స్టాక్. ఇది మెస్డాక్ ఒకటి హై బీటా స్టాక్, షార్ట్ టర్మ్లో బాగా చేసుకోవచ్చు అండి, రొటేషన్ లాగా.
సో లాంగ్ టర్మ్ కాదు కానీ షార్ట్ టర్మ్లో బాగా రొటేట్ చేసుకోవచ్చు ఇది. రైట్. అంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకునే టాప్ 200 కంపెనీస్ డైలీ కూడా మనం డిస్కస్ చేసుకున్న ఆల్మోస్ట్ అవన్నీ. సో ఈ సిచ్యువేషన్స్లో మార్కెట్ ఫాలో అవుతున్న సిచ్యువేషన్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రైట్ ఆపర్చునిటీ. అవునండి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అడ్వైజ్. థ్యాంక్ యూ. రైట్. మొత్తంగా మీకు కూడా ఇది సరైన సమయం. మార్కెట్ సంబంధించి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా అద్భుత సువర్ణ అవకాశం కూడా నిపుణులు చెప్తున్నారు. మీరు కూడా స్టాక్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా గాన్పాటి ట్రేడింగ్ అకాడమీని కూడా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.